జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి స్క్రిప్ట్ లేకుండా బాగా స్పీచ్లు ఇచ్చి స్క్రిప్ట్ ఉండి మావిగన్ లాంటి సిల్లీ జోక్స్ వేసుకుంటా తన పొలిటికల్ పార్టీని క్లోజ్ చేసుకుంటున్న పరిస్థితికి వచ్చాడంటే వాట్ ఈస్ ద రీజన్? అసలు ఒక కారణం ఉండాలి కదా. మనకంటూ అర్థం కావాలి. ఒక రాజకీయవేత్త తన రాజకీయ చరిత్రను ఎలా మూసుకుంటున్నాడు? టీడీపీ వాళ్ళు వేసిన గేమ్ ప్లాన్లో తను పావుగా పడిపోయి ఇష్టం వచ్చినట్టు పిచ్చాట్లాడి దాంట్లో ఎలా చచ్చిపోయాడు. ఇది అసలు అర్థం కాని విషయం. నేను ఆలోచిస్తూనే ఉన్నా, అసలు ఎలా జగన్మోహన్ రెడ్డి ఎనాటమీ ఏంటి? సో నాకు అర్థమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు, చులకన భావన. ఎక్కడెక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఐడెంటిఫై చేస్తారో ప్లేసెస్ని, ఆ ప్లేసెస్ అన్నిటిపైన ద్వేషం పెంచుకుంటాడు. ఆ ద్వేషం ఎందుకో నాకు తెలియదు. హీ హేట్స్ చంద్రబాబు నాయుడు. సో ఆయన తీసుకొచ్చిన అమరావతిని హీ హేట్స్ ఇట్ కంప్లీట్లీ. సరే, ఉట్టి చంద్రబాబు నాయుడు గారి పైన అసహ్యం ఒక్కటేనా? హేట్రెడ్నెస్ వల్ల, కోపం వల్ల, అహంభావిక పూర్వకమైన యాటిట్యూడ్ వల్ల జగన్మోహన్ రెడ్డి మావిగన్ లాంటి పిచ్చి పేర్లు పెడుతున్నాడు అంటే అది కూడా కాదు. జనాలంటే ఒక చిన్న చూపు. అంటే ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఒక ఎగ్జామ్ పేపర్కి వెళ్తాం. ఎగ్జామ్ పేపర్కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చేశాక నేను పాస్ అవ్వను అని స్టూడెంట్కి తెలుస్తుంది. కానీ అలాంటి స్టూడెంట్కి 95 మార్కులు వచ్చినాయి అనుకోండి పొరపాటున, వాడు ఏమనుకుంటాడు? నేనే వేదవనుకుంటే నేను రాసిన పేపర్కి నాకు 95 మార్కులు ఇచ్చిన మేధావులు ఉన్నారంటే వాళ్ళపైన ఒక చులకన భావన, 2వ సంవత్సరం కూడా ఇలాగే రాసేయచ్చు అని.